ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదన్నారు. బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో 7వ రోజు పర్యటన అనంతరం విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు. విజయవాడలో మళ్లీ వర్షం పడి నీళ్లు పెరిగాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం మళ్లీ పెరుగుతోందని, ఆదివారం కూడా వర్షాలు పడతాయంటున్నారని అన్నారు. గత 2 రోజుల్లో 66,000 మందికి ఆహారం అందించామని, పాలు, పండ్లు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. బాధితులకు ఇంటింటికి వెళ్లి సరుకుల కిట్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎవరికైనా అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని కోరారు. నిన్న రాయితీ ధరపై 64 టన్నుల కూరగాయలు విక్రయించామని తెలిపారు. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78% శుభ్రం చేశారని, ఇంకా వరద నీరు ఉన్న ప్రాంతాలకు మినహా మిగిలిన అన్ని ఏరియాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఫైర్ సిబ్బంది ఇప్పటి వరకు 17,000 ఇళ్లు శుభ్రం చేశారన్నారు. సెల్ టవర్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 1.40 లక్షల ఇళ్లలో సామాగ్రి పాడైందని, ఉపాధి కల్పించాలని చాలామంది కోరుతున్నారని తెలియజేశారు. కొన్ని కంపెనీలతో మాట్లాడి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, కేంద్రాన్ని మొదటి విడతగా 6,880 కోట్లు అడిగామని సీఎం వివరించారు. ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, పులిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇండ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. దాని ప్రకారం ముందుకు పోతాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది. వర్చువల్గా, రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా, వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకుని తద్వారా బెటర్ డెసిషన్స్, ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేందుకు లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్, నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 75-25% ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. గండ్లు పూడ్చివేత పూర్తయినందున నేడు లేదా రేపు ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. విజయవాడలోని భవానీపురం, సితారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నిన్న పర్యటించారు. బాధిత ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించారు. నీటి ప్రవాహాలు చూశారు. సింగ్ నగర్లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లేరెక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. భారీ వర్షం, వరద నీటిలోనూ 3 గంటల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి వరద బాధితులతో స్వయంగా మాట్లాడారు. ఆహారం, నీరు సరఫరాపై ఆరా తీశారు. అనంతరం సింగ్ నగర్ నుండి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట పైపుల రోడ్డుకు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల బాధిత ప్రజలు సీఎంతో తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆహారం, నీరు దొరుకుతున్నా వరద ముంపుతో తాము తీవ్రంగా నష్టపోయామని సీఎం వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు వరదకు దెబ్బతిన్నాయని, తమను ఆదుకోవాలని మహిళలు సీఎంను కోరారు. గండు పూడ్చివేత పూర్తయినందున రేపు లేదా ఎల్లుండి ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. అక్కడి నుండి తిరిగి కాన్వాయ్లో కలెక్టరేట్కు చేరుకున్నారు. విజయవాడలోని వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న చర్చించారు. అనంతరం గొల్లపూడి గోడౌన్స్, సిద్ధార్థ కాలేజ్లో పంపిణీ కోసం జరుగుతున్న ప్యాకింగ్ పనులను పరిశీలించారు. అనంతరం క్రీస్తురాజపురంలో వరద బాధితులకు అందిస్తున్న సరుకుల పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. దగ్గరుండి బాధితులకు నిత్యావసర వస్తువులను ఇప్పించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు. 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా 2 రోజుల్లోనే ఇంజనీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపైన అధికారులు దృష్టి సారించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అధికారులు అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఇంజనీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నారు. కేవలం 2 రోజుల్లోనే గేట్ల మరమ్మతు పనులను అధికారులు పూర్తి చేశారు. నదిలో 1.5 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి సిబ్బంది గేట్లను అమర్చారు. నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. అధునాతన విధానంలో కౌంటర్ వెయిట్లను బెకమ్ ఇన్ఫ్రా సంస్థ తయారు చేసింది. భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా కొత్త కౌంటర్ వెయిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కోటి 17 టన్నుల చొప్పున బరువున్న కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సహాయంతో 2 గేట్ల వద్ద ఏర్పాటు చేసింది. రికార్డు సమయంలో కీలక పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి గేట్ల మరమ్మతులు, పడవల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఏదైతే కొద్దిగానే కనిపిస్తున్న పరిస్థితి, అది కన్నం నాయుడు గారు ఒకసారి వచ్చి పరిశీలించి అది పర్వాలేదా, లేకపోతే మార్చాలా, లేకపోతే దానికి ఏదైనా చిన్న మరమ్మతులు లాంటివి ఏదైనా బెండ్ది ఏదైనా చేసుకోవడానికి అవకాశం, కట్టులు లాంటివి ఏది అవకాశం ఉంటుందనేది కన్నం నాయుడు గారు పరిశీలించిన తర్వాత ఆ 75 మనం ఎట్లా చేయాలి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే ఈ 2 కూడా మనం పూర్తి చేయడం జరిగింది. 1-2 రోజులు ఆ కాంక్రీట్ పనులు పూర్తయిన వెంటనే క్లియర్ చేస్తాం. నిజంగా ఇందులో కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా దానికి ఎటువంటి వాళ్ళైనా శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ ఇది ప్రమాదవశాత్తు వస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి లంగర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎట్లా వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వాలని తీసుకుంటాం. అదేవిధంగా థర్డ్, మీరు చెప్పినట్లుగా ఏదైనా అటువంటి వచ్చినప్పుడు ఈ గేట్స్ కానీ, ఈ ఏదైతే ఇటువంటి కౌంటర్ వెయిట్స్ కానీ ఇబ్బంది లేకుండా ఇప్పుడే చెప్తూ ఉన్నారు. ఫ్రంట్ ఏదైనా మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా ఏదైనా చేస్తే ఉంటుందనేది అది కూడా ఒక ఆలోచన. బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా నేడు 3వ గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
బుడమేరు గండ్లను పూర్తిగా పూర్తి చేశారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా నేడు 3వ గంటని పూడ్చివేశారు. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్ల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. బుడమేరు గండను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి 24 గంటలు కలెక్టరేట్లోనే ఉండి పనులు పర్యవేక్షించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డామని, వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచామన్నారు. ఈ పనులు వెంటనే చేపడుతున్నామని తెలియజేశారు. విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోందని, అవసరమైతే విజయవాడలో మోటార్లు పెట్టి నీటిని తోడిస్తామని మంత్రి వివరించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా 6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. R&Bకి 2,164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు 1,568.5 కోట్లు, పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్లు, వ్యవసాయ శాఖకు 301 కోట్లు, పంచాయతీ రోడ్లకు 167.5 కోట్లు, మత్స్యశాఖకు 157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాలకు 75.5 కోట్లు, ఉద్యానవన శాఖకు 39.9 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో 2 రోజులు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో 2 రోజులు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అది ప్రస్తుతం నార్త్ వెస్ట్ అండ్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే బెంగాల్లో నెలకొని ఉంది. అది క్రమేపీ నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అండ్ దాని దగ్గర ఉన్న అడ్జాయినింగ్ గ్యాన్జిటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ అండ్ బంగ్లాదేశ్ కోస్ట్ ఈ తీరం చేరే క్రమంలో 9వ తారీఖుకి అంటే 2 days తర్వాత అది మరింతగా బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే మన కోస్తా జిల్లాలో చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ 1-2 చోట్ల హెవీ రైన్స్, అలాగే దక్షిణ కోస్తాలో చూస్తే అక్కడక్కడ మోడరేట్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకి, ఏ జిల్లాలకి అయితే 1-2 చోట్ల హెవీ రైన్స్ ఉన్నవి శ్రీకాకుళం కానీ, పార్తీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం సూచన ఉంది నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ డే 2లో అంటే రేపటి నుంచి చూస్తే ఇది రైన్ఫాల్ యాక్టివిటీ కానీ, రైన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు భారీ టు అతి భారీ వర్షాలు, అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా ఫోర్కాస్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది.
వరదల్లో మనుషులు చనిపోతూ ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. పవర్లో ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్లు అయినా రాజకీయం చేస్తారని, ఎవరైనా పిచ్చివాగుడు వాగుతారని, దమ్ముంటే ఇప్పుడొచ్చి ఎవరైనా మాట్లాడాలన్నారు. చంద్రబాబు తన మీద పోటీ చేయాలంటూ మీడియా అటెన్షన్ కోసం వాగిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. R&B గెస్ట్ హౌస్లో కూర్చుని పిచ్చివాగుడు వాగారన్నారు. తన మీద పోటీ చేసిన ప్రత్యర్థి ఎక్కడున్నారో తనకే తెలియదని, ఆయన ఎక్కడున్నాడో మీడియాకే తెలియాలన్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్లో రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురు పార్టీ కాబట్టి ఆబ్వియస్గా చేస్తుంది. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో అలాగే అడ్మినిస్ట్రేటర్ కాదని చేయడం దుర్మార్గం. భారతదేశంలో 29 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా పరిగణిస్తాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ ఇంకన్నా బాగా చేస్తారని వాదిస్తే బెటర్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా నిరాకరించారని ప్రజల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 మంది పోటీ చేస్తే వైసీపీ నుంచి వాళ్ళు ఎవరు కనపట్లేదు. ఇక్కడ సింగనగర్ ప్రాంతం నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ వైసీపీకి ఎడ్జ్ ఉన్న ఏరియా, వైసీపీకి బలంగా ఉన్న ప్లేస్. అక్కడ వరద వస్తేనే ఈ 16 మందే కనపడుతున్నారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి పేరు శ్రీబాగ్ అని పెట్టాడు. శ్రీబాగ్ ఒడంబడి గురించి, జలాశయాల పట్ల మాజీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉండేది అనేది అందరికీ తెలిసిందే. అలాంటి ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే కొడుకు రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని చెబుతారు రాజకీయాల్లో, పరిపాటి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఆశయాలని కొనసాగిస్తారని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి రాజశేఖర గారికి ఇష్టమైన పోలవరం ప్రాజెక్టు లేదా ఇంకో ప్రాజెక్టు, ఏ జలాశయం అయినా అలాంటి వాటి పట్ల కూడా నిర్దయగా పోలవరం వదిలేసిన పరిస్థితి. బుడమేరు లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చినా దాన్ని కూడా ఆపేసిన పరిస్థితి. లేకపోతే ఈ కరం పట్టేది కదా విజయవాడ నగరానికి. ఈ రాజకీయ విమర్శలు కాదు కానీ తండ్రి ఆశయాలను కూడా కొనసాగించలేక వాళ్ళ తండ్రికి ఇష్టమైన జలాశయాలను కూడా గాలికి వదిలేసి ప్రతిపక్ష హోదా జనాన్ని వదిలేశారని నేను భావిస్తున్నాను. సోమవారం నుంచి 3 రోజుల పాటు వరద నష్టాన్ని అంచనా వేయనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. విజయవాడలోని 32 వార్డుల్లో 2 లక్షల ఇళ్లలో వరద నష్టం లెక్కిస్తామన్నారు. బాధితులు ఇళ్లలో ఉంటే పూర్తిస్థాయి వివరాలు నమోదయ్యే అవకాశం కల్పిస్తామన్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్లు పాల్గొంటారన్నారు. ప్రతి వార్డుకు జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారన్న సిసోడియా ప్రతి 2 వార్డులకు ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 లెక్కింపు బృందాలు ఉంటాయని, వాణిజ్య దుకాణాల్లో నష్టం లెక్కించేందుకు 200 బృందాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. రాజమండ్రి నుండి ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై బోల్తా పడింది. బస్సులో 8 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. కాగా బస్ డ్రైవర్, క్లీనర్కు చిన్నపాటి గాయాలయ్యాయి. రహదారిపై బస్సు బోల్తా పట్టడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. బస్సు ఓవర్ స్పీడా తాడేపల్లి వెళ్తున్నారా, బెంగళూరు వెళ్తున్నారా? మీకు ఏమైనా ఇంజూరీ అయిందా మేడం? చేయకండి ఏదండి వాన వస్తుంది కదండి, ఓవర్ స్పీడ్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఏంది అటే పక్క నుంచి ఇటే పక్క ఎలా వచ్చారు అంత ఓవర్ స్పీడ్ లేకపోతే? లారీ వాడు ఈ పక్క తగిలిచ్చాడు, బ్రేక్ కొడితే స్కిడ్ అయ్యి ఎక్కింది. గూగుల్ మ్యాప్ను నమ్ముకుని విజయవాడకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు తన తల్లితో కలిసి కృష్ణా జిల్లా గన్నవరం వరదలో చిక్కుకుపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చుట్టూ వరద, కారు తలుపులు లాక్పడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ యువకుడు కంట్రోల్ రూమ్కు సహాయం కోరాడు. అధికారులు వేగంగా స్పందించి స్థానికుల సహాయంతో కాపాడారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి చెందిన కైలే గౌతమ్ విజయవాడలో పీజీ విద్యను అభ్యసిస్తున్నాడు. 10 రోజులు వరద కారణంగా సొంతింటికి వెళ్లడం కుదరదని గౌతమ్ యనమల కుదురు బంధువులు, స్నేహితులు గదిలో ఉంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. శుక్రవారం వాతావరణం తెరిపి ఇవ్వడంతో ధైర్యం చేసి గన్నవరం మండలం పురుషోత్తమపట్నం మీదుగా నున్నా వెళ్లిన గౌతమ్ తిరిగి తల్లి రమాకుమార్తో కలిసి గూగుల్ మ్యాప్ సాయంతో విజయవాడకు బయలుదేరారు.
ఆ మ్యాప్ సవారీగూడెం కేసరపల్లి మీదుగా చూపడంతో ఆ మార్గంలో వరద వస్తోందన్న విషయం తెలియని గౌతమ్ తన కారుతో 150 మీటర్ల దూరం ముందుకొచ్చారు. వరద ఎక్కువగా ఉండడంతో కారు సడన్గా ఆగిపోవడంతో తలుపులు తీసేందుకు యత్నించారు. ఎంతసేపటికి కారు అద్దాలు తెరుచుకోకపోవడం తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్కు పలువురు నాయకులు ఫోన్ చేసి విషయం తెలిపారు. కొట్టుకుపోతున్నామని, తమ ప్రాణాలు కాపాడాలంటూ గౌతమ్ చేసిన ఫోన్ కాల్కు అధికారులు వేగంగా స్పందించారు. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారికి, పంచాయతీ సిబ్బందికి పై అధికారులు తెలియజేశారు. వెంటనే క్షేత్రస్థాయి అధికారి, సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. పంచాయతీలో పనిచేసే మత్స్యకారుడైన లంకే నాగేశ్వరరావు, గజ ఈతగాడు అర్జా సుదర్శనంతో పాటు కొంతమంది గ్రామస్తులు కారు అద్దాలు పగలగొట్టి గౌతమ్ అతని తల్లిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వెంటనే స్పందించి 2 ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ధన్యవాదాలు తెలియజేశారు. గత ఏడాది సవారీగూడెం చెరువులో పడిన 2 విద్యార్థులను బయటకు తీసుకుని రావడంలో అర్జా సుదర్శనం కీలకంగా వ్యవహరించారు. గజ ఈతగాడు సేవలను పలువురు ప్రశంసించారు.